పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు శ్రమలను ఎందుకు పంపిస్తాడు అంటే తన మహిమను చూపించటానికి. కొన్ని సందర్భాలలో సంఘాలలో లేకపోతే విచారణలో కుటుంబాలలో సవాళ్ళు ఎందుకు ఎదురవుతాయి అంటే మన విశ్వాసం ఎంత బలంగా ఉంది అని దేవుడు తెలుసుకోవడానికి, అదేవిధంగా దేవుని యొక్క మహిమ మనకు చూపించటానికి, దేవుని యొక్క మహిమ ద్వారా మన మీద దేవుని యొక్క ఆశీర్వాదాలను కృమ్మరించటానికి. ప్రియులారా, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి. ఆయన ద్వారా దేవుడు ప్రజల మేలు కొరకై కోకొల్లలు మహా గొప్ప అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలన్నిటిలో కూడా దేవుడు తాను తన యొక్క శిష్యుడైనటువంటి తన సేవకుడైనటువంటి అంతోని వారి ద్వారా ఎంత గొప్ప మహిమలు చేస్తున్నాడు అని నిరూపించటానికే ఆయన అంతోని వారి జీవితంలో జరిగిన సవాళ్ళని అద్భుతాలుగా మార్చారు. అటువంటిదే ప్రియులారా, పునీత అంతోని వారు ఫ్రాన్సు దేశంలో బౌర్జిస్ అనేటువంటి ఒక గ్రామములో దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి వెళ్ళారు. అయితే ఆయన వాక్యాలను ఆలకించటానికి, దేవుని యొక్క సందేశాన్ని ఆలకించటానికి తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చేవారు. అప్పట్లో ఉన్నటువంటి చర్చిలు దేవాలయాలు సరిపోయాయి కావు. ఎక్కడన్నా హాల్స్ తీసుకుందామంటే ఆ యొక్క హాల్స్ కూడా పట్టేవి కాదు. కారణం ఏంటంటే అంతోని గారి యొక్క వాక్య పరిచర్య అంతగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. కాబట్టి ఈ ఫ్రాన్సు దేశంలో నుండి బౌర్జిస్ అనేటువంటి గ్రామంలో ఉన్న విశ్వాసులు ఏం చేశారంటే ఆ ఆరు బయట కొంత పొలాన్ని అద్దెకు తీసుకొని ఆ పొలంలో ఒక పీఠాన్ని కట్టి, ఒక స్టేజ్ కట్టి, ఆ స్టేజ్ మీద పీఠాన్ని నిర్మించి అంతోని వారిని వాక్య పరిచర్య చేయటానికి పిలిచారు. వాక్య పరిచర్య ప్రారంభించే వరకు కూడా అంతా బాగానే ఉంది, కానీ కొన్ని వేల మంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటానికి, అంతోని గారి యొక్క వాక్యోపదేశాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నట్టుండి కారు మేఘాలు కమ్మి భయంకరమైన ఈదురుగాలులు రావటం ప్రారంభమయ్యాయి. ప్రజలలో ఒకలాంటి అలజడి, అయ్యో ఏం జరగబోతుంది, ఆశపడి వాక్యాన్ని వినడానికి వచ్చామే అనేటువంటి ఒకలాంటి భయం, ఆందోళన ఎవరికి ఉండదండి సహజంగా. కొంతమంది వాళ్ళల్లో అపనమ్మకంతో, కొంతమంది ఇక వర్షం ఉంది, తుఫాను వచ్చేటట్టుందిగా భయంకరంగా అని కొంతమంది అవిశ్వాసంతో లేచి కూడా వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో అంతోని గారు ప్రియులారా ఆత్మపూరితులై పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీలో ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దు, ప్రార్థన చెయ్యండి, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి అని పలికి ఒక మాట అన్నారు. ఈ వాక్య పరిచర్య అయిపోయే వరకు కూడా మీ మీద ఒక్క చినుకంటే ఒక్క చినుకు కూడా వర్షం పడదు, మీరు గాబరా పడవద్దని చెప్పారు. అదే రీతిగా ప్రియులారా సుమారుగా 2.5-3 గంటల పాటు అంతోని వారు ఆత్మప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని దేవదూతలాగా ప్రసంగించారు. ఆ రోజున ప్రజలందరూ కూడా అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే హృదయ పరివర్తనతో కొంతమంది కన్నీరు కార్చటం, కొంతమంది ఆ వాక్యాన్ని విన్నట్టు పరమానందముతో పరవశించిపోవటం జరిగిపోయింది. ఈ తుఫానును మరిచిపోయారు, ఈ గాలిని, ఈ బీభత్సాన్ని మరిచిపోయారు. ప్రశాంతమైన వాతావరణం ప్రియులారా. అందరూ కూడా అమ్మయ్యా అసలు వర్షం ఆగిపోయింది అనుకున్నారు. కానీ
అసలైన అద్భుతం వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే, వాళ్ళు కూర్చొని ఉన్నటువంటి గ్రౌండ్ దాటి బయటికి రాగానే అక్కడ అంతా కూడా కుండపోతగా వర్షం కురిసింది. ఈ 3 గంటల్లో అయిపోయింది కూడా. ఎక్కడ చూద్దామన్నగా నీళ్లే. అప్పుడు అర్థమయ్యింది దేవుడు తన భక్తుడైనటువంటి అంతోని వారి ద్వారా ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు అని. చుట్టుప్రక్కల అంతా కూడా వర్షం కురిసింది బీభత్సంగా. కానీ ఆ ప్రాంగణంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు ఆ ప్రాంగణంలో, అంతోని వారి వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఆ ప్రాంగణంలో మాత్రం అంతోని వారి పలికినట్లుగా ఒక్క చినుకు, ఒక్క చుక్క నీరు కూడా, వర్షపు నీరు కూడా వాళ్ళ మీద పడలేదు. ప్రియులారా, ఇది దేవుడు తన భక్తుల ద్వారా తన మహిమని ప్రజలకు చూపించేట విధానం అండి. అవును ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కొన్ని సంఘటనలు మనం చూస్తామండి. దేవుడు ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయటం. ఏలియా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త. ఆహాబు రాజు కాలంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు అన్నీ ఇన్ని కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏలియా ప్రవక్త ప్రియులారా ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకుండా కరువు వచ్చింది. ఏలియా అయినట్టు భక్తుడు ప్రవక్త ప్రార్థన చెయ్యగా వర్షం 3.5 సంవత్సరాల పాటు ఆగిపోయింది. వాక్యాన్ని చదువుకుంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో 1వ వచనము నుండి, గిలాదు మండలము నందలి తిష్పీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాజు రాజుతో ఇట్లు పలికెను, నేను ఇశ్రాయేలు దేవుడైనటువంటి యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభువు తోడు, నేను ఆజ్ఞాపించితే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన గాని మంచు గాని కురవదు అని పలికెను. అలాగానే కురవలేదు ప్రియులారా. ఆ తరువాత మరలా మనం వాక్యాన్ని చదువుకోవలసింది ఏమిటి అంటే, ఎక్కడంటే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం చదువుకోవాలి. ఏలియా ఆహాబుతో 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్ష ధ్వని వినిపించుచున్నది అని అనెను. ఆహాబు భోజనము చెయ్యబోగా ఏలియా కర్మేలు కొండ మీదకి ఎక్కిపోయాను. ఇక నుంచి జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొనెను. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, 3.5 సంవత్సరాల పాటు నీవు నా నోటి ద్వారా వర్షాన్ని ఆగమన్నావు. ఈనాడు నేను ప్రార్థన చేస్తున్నాను. తన 2 కాళ్ళ మధ్యలో తలను పెట్టుకుని దేవునికి మొరపెడుతున్నాడు. ఈనాడు నీ మహిమ కొరకే వర్షాన్ని కురిపించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 43వ వచనం, సేవకునితో నీవు వెళ్ళి సముద్రము వైపు పారచూడుము అని చెప్పాను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనపడలేదన్నాడు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3వసారి నాకింత మబ్బు తునక కనపడుతుంది అన్నాడు. నాకింత మబ్బు తునక కనపడుతుంది అంతే అన్నాడు. ఇక అప్పుడు ఏమంటున్నాడో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో 44వ వచనములో, కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రము మీద నుండి 3 మబ్బు తునక పైకి వచ్చుచున్నది అని చెప్పాను. ఏలియా అతనితో, నీవు పోయి వాన రాక మునిపే రథమునెక్కి ఇంటికి వెళ్ళవలసినదిగా ఆహాబు రాజుతో చెప్పుము అని పలికెను. వెంటనే ఆకాశం మబ్బులు క్రమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమెక్కి ఇశ్రాయేలునకు పారిపోయాను, ప్రయాణమైపోయాను. ప్రియులారా, ఏలియా వర్షం ఆగమంటే ఆగింది, కురవమంటే కురిసింది. ఇది దేవుడు ప్రియులారా భక్తులకు ఇచ్చినటువంటి గొప్ప వరం, మహా గొప్ప అద్భుతాలు చేసినట్టు కృప. అవును ప్రియులారా, కొంతమంది మనం అనుకోవచ్చు, నమ్మకం లేనటువంటి వారు, కథోలికులు కానటువంటి వారు, అంతోని వారికి అంత గొప్ప వరం ఉందా? అంత గొప్ప అంతోని వారికి శక్తి ఉందంటల్లా. మనం కూడా అంతోని వారి ద్వారా దేవుడి అద్భుతాలు చేశాడు. ఆయన మహిమ కొరకై ఈ అద్భుతాలు చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
మీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ సంఘములో కూడా ఇదిగో తుఫాను లాంటి అలజడు చెలరేగినప్పుడు, గాలి తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు, పొరపచ్చాలు వచ్చినప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు, సఖ్యత లేనప్పుడు అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా శాంతిని, సమాధానాన్ని ఇవ్వమని వేడుకుంటే దేవుడు మరణ ఆలకిస్తాడు. ఏమి నేర్పిస్తుంది ఇది? అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా మీరెవరు భయపడకండి, మీ మీద చినుకు వర్షము కూడా కురవదో అని చెబితే అదే విధంగా చినుకు వర్షము కూడా కురవలేదంటే దేవుడు తన భక్తులకు ప్రియులారా ప్రకృతి అతీతమైన శక్తులను ఇస్తాడు, ప్రకృతి మీద అధికారాన్ని ఇస్తాడు. అక్కడ ఏలియా కావచ్చుగాక, ఇక్కడ అంతోని వారు కావచ్చుగాక, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి శక్తి? దేవుడే వారికి అనుగ్రహాన్ని ఇచ్చాడు. తర్వాత మనం చదువుకుంటే మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో స్వయముగా దేవుడే ప్రియులారా తుఫానును గద్దిస్తున్నాడు. శిష్యులు పడవనెక్కి వెళుతున్నారు. ఆ పడవలో యేసయ్య కూడా ఉన్నాడు. ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి పెనుగాలి, తుఫాను ప్రారంభమయ్యింది. ఏం చేశారు? పరుగు పరుగున ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము మునిగిపోతున్నామయ్యా అని వేడుకున్నారు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 25వ వచనం. శిష్యులు అప్పుడు యేసును మేలుకొలిపి, మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మ రక్షించుమని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు అని పలికి గాలిని సముద్రమును గద్దించను. వెంటనే ప్రశాంతత చేకూరెను. ప్రియులారా, ఇది దేవుని యొక్క శక్తి. ప్రియులారా, ఇప్పుడు ఈ తుఫాను, ఈ గాలి మన కుటుంబాలకు అన్వయించుకోవాలి. ఈ పడవ ప్రయాణం అనేటువంటిది మన బ్రతుకు. ఈ లోకం ఒక సముద్ర ప్రయాణం లాంటిది, ఒక నది ప్రయాణం లాంటిది, ఒక నీటి ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనందరి జీవితాలలో కూడా ఆటుపోటలు అనేటువంటి శ్రమలు, కష్టాలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, సంఘాలలో ప్రియులారా ముఖ్యంగా తుఫానులు చెలరేగుతాయి. మన అలవి కాదు, మన చేతుల్లో ఉండదో. అటువంటి సమయంలో అంతోని వారి లాంటి యొక్క మహాగొప్ప భక్తుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి మొరపెడితే దేవుడు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయమై, నీ భర్త, నీ భార్య విషయమై, నీ తల్లిదండ్రుల విషయమై, అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి పరపచ్చాల విషయమై తుఫానులు లాంటివి చెలరేగుతున్నాయా? నీకు అసాధ్యం కావచ్చు, దైవభక్తులకు అది అసాధ్యం కాదండి. దేవుని నమ్మి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి, దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి వారికి అది అసాధ్యం కాదు. వాళ్ళ మధ్యస్థ ప్రార్థన వేడుకో, దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయి. దేవుడి ప్రియులారా పెను తుఫానుని ప్రశాంతమైన వాతావరణంగా మారుస్తాడు. నీ శ్రమని, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. నీ బూడిదను పూలదండగా మారుస్తాడు. ఇదిగో ప్రియులారా, మరొకసారి చెప్తున్నా, కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన మేలు కొరకే, మన మంచి కొరకే, మన దీవెన కొరకే. దేవుని యొక్క మహిమ మన జీవితంలో ప్రకటితం అవ్వటానికి ప్రియులారా దేవునికి అవకాశాన్ని ఇద్దాం. శ్రమల సమయంలో గాబరా పడిపోవటం కాదు, కంగారు పడిపోవటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేద్దాం. అద్భుతాన్ని చూద్దాం ప్రియులారా మన కుటుంబాలలో. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ భక్తుల ద్వారా, నీ పునీతుల ద్వారా నీవు శ్రమలని మహిమగా మారుస్తావయ్యా, కష్టాలను నాట్యముగా మారుస్తావు తండ్రి, కన్నీటిని ఆనందముగా మార్చే దేవుడవు నాయన నీవు. మా అందరి జీవితాలలో పెను తుఫానులు, శ్రమలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వీటన్నిటిని మానవులంగా మా స్వీయ శక్తితోటి ఎదురెడ్డి పోరాడలేము, బయటికి రాలేమయ్యా. ఇదిగో ఈనాడు ప్రత్యేకంగా
ఈ గొప్ప అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనుచున్నాం. ప్రభువా, మా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. తుఫానును తొలగించండి నాయన. మమ్మల్ని తుఫానులు భయపెడుతుంటాయి ప్రభువా. కొన్నిసార్లు శిష్యులను భయపెట్టినట్లుగా స్వామి మేము మునిగిపోతున్నామయ్యా, నా వల్ల కాదు ఇంకా ఈ పని చేయటం, ఈ కుటుంబంతో ఉండటం, నా భర్తతో ఉండటం, నా భార్యతో ఉండటం, మా అమ్మా నాన్నతో ఉండటం, మా యొక్క అన్నతో నేను ఉండటం, నేను విడిపోవటమే. ఇటువంటి తుఫానులు చెలరేగినప్పుడు నాయన ఈరోజు ప్రత్యేకంగా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా భయంకరమైన వేదనలలో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. భయంకరమైన అనారోగ్యాలతో ఉండి, అస్వస్థతలతో ఉండి, పిల్లల యొక్క అనారోగ్యాల కారణంగా ఇంకంతే అయిపోయింది మా పని అంటున్నటువంటి వారిని ఈనాడు సందర్శించండి. వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయండి నాయన. వారి బాధామయ జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతమయమైనటువంటి జీవితముగా మార్చమని, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనేటువంటి ప్రతి బిడ్డను దీవించమని, మా కొరకు ప్రార్థించండి స్వామి అని మెసేజ్లో ఉంచినటువంటి వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మరొక 10 మందికి ఎందుకు షేర్ చేయరు? తద్వారా వారు కూడా దీవించబడతారు కదా. చిన్న ప్రయత్నం, 1 నిమిషం పని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.